జమ్మూ కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి జరిగి వారం కావస్తోంది. ఈ వారం నుంచి దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపడాన్ని ఖండిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. భారత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని ఉగ్రవాదుల ఏరివేతకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాగా పహల్గాంలో కాల్పుల్లో ఉన్న ఉగ్రమూకులకు కొందరు ఇప్పటికీ కశ్మీర్లోనే ఉండొచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొందరు టెర్రరిస్టులు దక్షిణ కశ్మీర్లో దాగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం తమకు ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి సమయంలో కొందరు ఉగ్రమూకలు హత్యాకాండకు దిగితే మరికొందరు ఈ దాడిలో పాల్గొనకుండా దూరంలో నిలబడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భద్రతా దళాలు ఘటనా స్థలానికి వస్తే వారిపై దాడి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నాయి. స్థానికులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పహల్గాం ఉగ్రవాదులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఆహారంతో పాటు ఇతర నిత్యావసరాలను తమ వెంట తెచ్చుకున్నట్టు చెబుతున్నాయి. కశ్మీర్లో ఎక్కువ కాలం పాటు కొనసాగేందుకు వీలుగా పక్కా ఏర్పాట్లతో వచ్చినట్టు అనుమానిస్తున్నాయి. దాడికి వారం మునుపే ఉగ్రవాదులు పహల్గాం చుట్టుపక్కల ఉన్న 3 ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. తొలుత ఓ ఉగ్రవాది స్థానికంగా ఉన్న ఓ అమ్యూజ్మెంట్ పార్కును ఎంచుకున్నప్పటికీ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండటం చూసి వెనక్కు తగ్గాడని తెలుస్తోంది. ఇక నిఘా వర్గాలకు చిక్కకుండా ఉండేందుకు టెర్రరిస్టులు అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను వాడారు. ఈ పరికరాలకు సిమ్ అవసరం ఉండదు. వీటితో చిన్న సందేశాలను ఇతరులెవరూ గుర్తించేందుకు వీలు లేకుండా ఎన్క్రిప్టెడ్గా పంపించొచ్చు. దీంతో వారి సమాచారంపై అధికారులు నిఘా పెట్టలేకపోయారని తెలిసిందే. ఏప్రిల్ 22న పట్టపగలు ఈ దాడి జరిగింది. బైసరన్ మైదానం చుట్టూ ఉన్న అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా బయటకొచ్చి అమాయకులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడికి ప్రతిచర్యగా భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇటీవలి పాక్ విమానాలకు భారత గగనతలాన్ని కూడా మూసేసింది. ఇక ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ విచారణ జరుపుతున్న సందర్భంలో కశ్మీర్లోనే ఇంకా కాల్పుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.